స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్య మర్మములను మాకు విశదపరచండి. నోటిని బోరగా చేసి మాట్లాడు. విని గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించు అయ్యా. అదే రీతిగా ఈ దినము ఖమ్మం జిల్లాలో జరగబోయే కూడికలను నాయనను జ్ఞాపకం చేసు అయ్యా. అల్పుణ్ణి, నీ ఆశ్చర్య కార్యములు, అనేక విడుదలలు నీవే జరిగించుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకొనుచున్నాను. సమస్త ప్రాణాత్మ దేహములను నీకు సమర్పిస్తూ మా ప్రభువైన క్రీస్తు యేసు జాలిగల నామము నీవే మహిమార్థముగా జరిగిస్తున్నావని నమ్ముతూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి ధ్యానించండి. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను. ఇది మనం ఇక్కడ గమనించాల్సింది, ముద్ర వేయించుకున్నట్లు అందరినీ, ఇంకా లోకంలో వీళ్ళు తప్ప ఎవరు ఉండరనేది మనము ఎరిగి ఉన్నాం. దైవజనమా, ప్రతి వారు కూడా ముద్ర వేయించుకున్నట్లు తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అయినను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర చేతి వందైనను తమ నొసుట యందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ మాట మనము గత సోమవారములో ధ్యానించాం. అపవాది మాయలోనికి నెడతాడని, పరిశుద్ధులైన ప్రజలు ఆ మాయను గుర్తించాలని కోరుతూ ఉన్నాను. అదేంటంటే, ఈ మధ్య లేజర్ టెక్నాలజీలు వచ్చినాయి. ఈడొక కుడి చేతి మీద 6 6 6 అని ఒక ముద్ర వేస్తున్నారు. అలాగే ఒక చిప్పు ఏడొకటి పెడుతూ అపవాది ట్రాక్ మళ్ళిస్తున్నాడు. వాడు చేసే పని అది. సరైన మార్గములో నీవు వెళుతుంటే ఆ రూటు పక్కకి మళ్ళించటమే వాడి డ్యూటీ. మరలా చెప్తున్నాను, ఇంకొంతమంది పోపు గారి కిరీటములో ఉన్న ఎక్స్ అంటే 666 అని ఒక ఆయన మంచి ఫేమస్ ఆయన చెప్పుకొచ్చాడు. ఎవరి ఊహలకు తగ్గట్టు మనుష్య జ్ఞానము వెర్రి అయిన జ్ఞానముగా వెళ్ళకూడదు. అది మన గ్రూపులో ఉన్న వాళ్ళు దానిని పరిశోధన చెయ్యకుండా నమ్మకం. ఎందుకంటే మన గ్రూపులో దైవజనులు, దైవ సేవకులు, గొప్ప ప్రవక్తలుగా పిలువబడు వారును, అపోస్తులులని చెప్పబడుచున్న వారు కూడా ఉండి ఉండవచ్చు. కనుక వారు కాస్త ఆలోచన చేసి కనుగొనాలని, ఒకవేళ అలాంటి వారు ఉన్నట్లయితే వేడుకుంటున్నారు.
అంతేకాని ఏశారు ముద్ర అని వాళ్ళ ముద్రను గనక మనము గుర్తించదలిస్తే మనలను వాడు మాయ వైపు నెట్టాడు అని. ఇక్కడ వాక్యం అంటుంది, ప్రతి వాడును తమ కుడి చేతి అందైనను తమ తమ నొసటి కుడి ఎందైనను అందైనను ముద్ర ముద్ర వేయించుకున్నట్లును వేయించుకొనున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది చేయుచున్నది. అన్నప్పుడు, ఈ బలవంతము ఇప్పుడు చేస్తూ ఉన్నాడా అపవాది, లేక సాతాను, క్రూర మృగము? రాకడ వచ్చిన తర్వాత, సంఘము ఎత్తబడిన తరువాత బలవంతము చేస్తాడా చెప్పండి? ముందుగానే చేస్తాడండి. ఇప్పుడే వాడు బలవంతము చేస్తూ లోకాన్ని శాసిస్తానికి వాడు చెయ్యని ప్రయాస లేదు. ఇప్పుడు నీవు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఆ ముద్ర ఆ మృగమును గురించి కాదు, మృగమునకు ఒక పేరు పెట్టబడింది, ఆ పేరైనను. రెండవది, ఆ పేరటి సంఖ్య అయినను కలిగిన వారు క్రయ విక్రయములను చేస్తారు. మిగిలిన వారికి అధికారము లేకుండాన్నట్లు ప్రస్తుతానికి బలవంతము జరుగుతుంది, ఫోర్స్. కానీ సంఘము ఎత్తబడ్డ తర్వాత ఇక ఫోర్స్ ఉండదు. ఉదాహరణకి ఓటర్ ఐడి వచ్చింది. ఓటర్ ఐడి రాకముందు ప్రయాస, ఓటర్ ఐడి వచ్చాక మిగిలింది ఏందిగా? ఓటేయటమే కదా, అంతేనా కదా? అంతేనండి. ఓటర్ ఐడి రాకముందు అనేక ప్రయాసలు. ఇన్సూరెన్స్ కార్డు కోసం వాళ్ళు ఎంతో ప్రయాస. ఇన్సూరెన్స్ కార్డు వచ్చిన తర్వాత నీ ప్రయాస. ఇక ఆసుపత్రిలో పడిపోయాక ఆ మందులకి వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమింగ్. మొదట వాడు ప్రయత్నం చేస్తాడు. వాని ప్రయత్నము నీ జీవితాన్ని ఈ ముద్ర వలన వాడి గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇది నోట్ తీసుకోవాలి. మీ మనస్సులలో ఇది ముద్రగా పెట్టండి. వాడి ఉద్దేశం ఏమిటి? దేవుడు చేసిన మనిషి మహిమాన్వితుడుగా మహిమా దేహము ధరించి ఏదేను తోటలో ఉంచబడ్డాడు. వీడు చేసింది మాయను కల్పించి పడగొట్టి. వాడు చేసే పని నూతన సృష్టి వాడి సాధ్యము కాదు. వాడు దేవుని సృష్టిని చెడగొట్టినట్లు తెలియకుండానే. అప్పుడప్పుడు మన గ్రూపులో డాక్టర్లు ఉంటారు, వాళ్ళు సూది పొడిస్తే మన నోటితో అంటుంటాం ఏమని? చిన్న ఉదాహరణ, వచ్చినట్టే ఉండదండి. అద్భుతం. అంటే వాడు అపవాది ఏం చేస్తాడంటే, నీవు మాయలో పడ్డట్టు తెలియకుండా కొడతాడు. అందులో భాగమే ఇప్పుడు ఈ ముద్ర గురించి వివరం. నీవు పడిపోయావు, లేక గమనించలేకపోయావు, ఊహించని దెబ్బ వాడు కొట్టి నిన్ను పక్కకు తిప్పుతాడు. కాబట్టి ఈ చేయి చూపించి కుడి చేయి అని శరీర సంబంధమైన కుడి చేతి ముద్రను ధ్యానించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఇందాక గత వారములో కుడి చేతి క్రింద ఉన్నవారు లేక కుడి చేతి వైపునున్నవారంటే ఎవరని మనము గమనించాము? పరిశుద్ధాత్మ. ఇంకొక సమాధానం ఉండకూడదు, ఇదంతా ఒకటే. కుడి చేతి మత్తయి 25:34 ముగ్గురే చెప్పారంటే ఆత్మీయులు మిగతా వాళ్ళంతా విన్నట్టు లేదు. వినకపోతే అప్పుడు రాజు మనకి చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళా చెప్పుకొని నిద్ర లేపి క్యారేజీలు కట్టే టైం కదా, వినే ఉద్దేశాలు ఉండవు, ఆత్మసత్యాలని అనుకోవడానికి లేదు. కానీ వాళ్ళ పరిస్థితులు పేరు పెట్టి, అమ్మ నీకు అర్థమైందా అంటే
తెలియదని అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది కనపడతారు ఉదయం. నేనేమి పొరపాటు అంటలేదు, కానీ శ్రద్ధ కలిగి గమనించండి. చదవమ్మా. అప్పుడు రాజు ఆ, తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఆ, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, కుడి చేతి వైపు ఉన్నవారలారా అన్నప్పుడు ఈ కుడి చేయి అను మాటకు ఆత్మీయ అర్థము ఆయన పరిశుద్ధాత్మ అని పిలుస్తున్నాడు. యెషయా 48:13లోను 63లోను ఆయన అంటున్నాడు, ఆకాశ వైశాల్యము చేశాడట, భూమికి పునాదులు వేశాడట ఈ చేత్తోనే. ఈ కుడి చేతితోని దయ్యములు పోగొట్టారు. చాలా మంది పొరపాటుగా మానవ తలంపుతోటి దయ్యాలు పోవటం అంటే అధికారం వస్తుంది, కానీ అధికారం ఇచ్చాడు కానీ అది ఆత్మతో కాదు అనే వాళ్ళు బయలుదేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మ లేకుండా అధికారం ఎలా ఉంటుందో తెలుసా? కెవయం ఏమైంది? తిరగబడి కొట్టింది. ఏ వ్యక్తి అభిషేకము పొందాడో, ఏ వ్యక్తి అభిషేకముతో నడుస్తూ ఉన్నాడో, ఆ మనిషిలో ఉన్న ఆత్మ ప్రభావము శత్రువును చితకగొట్టడం జరుగుతుంది. ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్ముడు లేకుండా ఆ పరిపూర్ణతలోనికి అనగా ఆత్మ పరిపూర్ణునిగా మార్చుకోకుండా నీవు శక్తిమంతుడవు కావు. ఈ ఆత్మను దుర్వినియోగం చేసుకుంటే అది వారి బలహీనత, కానీ ఆత్మ ద్వారానే ఇవన్నీ జరుగుతాయని ఎరిగిన వారు స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్మను గురించి వివరించినప్పుడు ప్రతి అంశమును మీ ముందు ఉంచుతాను. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క ముద్ర ఎప్పుడు వేయిస్తున్నాడు అంటే బలవంతము చేస్తున్నాడు, కానీ ఫోర్స్ కాదు. బలవంతం ఉంది, కానీ అది ముద్రించడము అనేటటువంటి మాటలను కుడి చేయి అన్నప్పుడు ఆత్మ చేత నడిపించబడువారు. కొందరు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఉన్నారు, మరికొందరు ఆత్మను పొందిన వారున్నారు, మరికొందరు ఆత్మానుసారులుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ 3 క్వాలిటీస్ లో నీవు ఏ వర్గం ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను ఆత్మ చేత నడిపించబడువాడనా, నేను ఆత్మ ద్వారా నడుస్తూ ఉన్నవాడనా, లేక ఆత్మ వెంబడింపులో ఉన్నానా? అంటే ఆయన నడిపిస్తున్నాడా, నేను నడుస్తూ ఉన్నానా, ఆయన నా మీద కుమ్మరించబడి ఉన్నాడా? ఆలోచన చెయ్యి. ఇప్పుడు మీకు డౌట్ ఏం రావాలంటే, ఆత్మ చేత నడిపించబడిన వారైతే వారు ఎలా ఉంటారు? వారి జీవన విధానం ఎలా ఉంటుంది? వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంటది? మీకేం డౌట్లు రాలేదు కదా ఎప్పుడు? మన్నించండి, మీకు రాని డౌట్లు కూడా నేను పెట్టడం అంటే మరి తప్పదు. అందరు ఆత్మీయులమే. ఇందులో నీవు ఆత్మానుసారముగా నడిస్తే నీవు ఎలా ఉన్నావు? నీ స్థితిగతులేమిటి? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ భౌతిక జీవితం ఎలా ఉంటది? 3, ఆత్మచే కుమ్మరించబడినవాడు, ఆత్మతో నింపబడినవాడు అతడు ఎలా ఉంటాడు? నువ్వెంతటి సేవకుడవైనా సరే, గొప్ప దైవజనునిగా పిలవబడుతున్నను, విశ్వాసిగా ఉన్నాను,
భక్తుడిగా ఉన్న డజన్ మ్యాటర్. ఆత్మచేత ఆత్మే నిన్ను నడిపిస్తున్నాడా, నీవు ఆత్మను బట్టి నువ్వు నడుస్తున్నావా, లేక పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడిన రీతిలో ఉన్నావా? ఈ మూడింటిని బట్టి నీ గమ్యము, నీ గమనము, నీ బ్రతుకు కనపడుతుంటది ఆత్మతో వివేచించే వాళ్ళకి. ఇప్పుడు ఎవరిని అడగను ఎవరిని అడగను అంటే మళ్ళీ అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఉదాహరణకి మ్యూట్లోకి వెళ్ళిన వాళ్ళు ఒకరిని అడుగుతా, అడగనా వద్దా? అడగండి అంకుల్. సరే, అడగబన్నది కాబట్టి ఈ పూటకి మన అనితమ్మనే అడుగుతున్నా, నీవేమై ఉన్నావు? నేను తప్పు చెప్పినా పర్లేదు, నీవేమై ఉన్నావు? ఆత్మ నిన్ను నడిపిస్తున్నాడా, నీవు నడుస్తున్నావా, ఆత్మ అభిషేకం పొందావా? ఈ మూడింటిలో చెప్పడం కష్టం కదా. అవునా? తెలుస్తుంది. ఆత్మ నిన్ను ఆదరిస్తున్నాడా, నీవు ఆత్మ? ఎందుకంటే బైబిల్లో ఇంకొక మాట అన్నాడు, వ్యతిరేకమైన మాట పౌలు. కొందరి పాపములు తేటగా కనపడతాయి అన్నాడు కదా. ఇంకో మాట ఏమన్నాడు, వారి వెంబడి ప్రయాణం చేస్తారు. అంటే ఇది వేరు, అది వేరు. ఇప్పుడు ఈ గ్రూపులో ఉన్న వీళ్ళు మనందరము ఆత్మతో నింపబడువారమా? నింపబడువారమైతే మన జీవన విధానము క్రీస్తుని పోలి ఏ క్రమములో ఉంటుంది అది గమనించాలి. ఒకవేళ నేను వెంబడిస్తున్నానా, ఆత్మ కొరకై తృష్ణగొని ఉన్నానా, ఆశగొని ఉన్నానా, అయితే నా జీవితము ప్రస్తుతానికి ఎలా ఉంది, ఎలా మారాలి? ఆత్మ ఉద్దేశం. వచ్చి కూర్చొని చాలా మంది ఏడ కాదు అనేక చోట్ల భాషలు, ఓ ఓ ఓ ఓ, ఇక కేకలు, అరుపులు మంచిదే, కానీ అది ఆత్మ భాష అయి ఉంటుందా, వాళ్ళు మాట్లాడిందా? మనం చదువుకున్నాం కదా, స్పష్టమైన క్లారిటీ వచ్చిందా? మంగళవారాలు, శుక్రవారాలు వచ్చిందండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారికి విధానాలతో పాటు వారి జీవితము కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబరువారు దేవుని పిల్లలు అన్నాడు. మనమంతా ఆత్మ చేత నడిపించబడుతున్న వారమైతే మరి ఆత్మ కుమ్మరింపబడిన వారెవరు? చేయబట్టుకొని నడిపించేది కొందరిని, పసిపిల్లలను పండించినట్టు కొందరిని కుమ్మరిస్తూ ఉన్నాడు. మరి కొందరు ఆత్మానుసారముగా ఉండు ప్రయాసపడతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన కుడి చేతి దగ్గర నీడలో ఉండువారు 3 విభాగాలు. కాస్త భాష రాగానే ఇక కాస్త అటు ఇటు అనగానే సంపూర్ణత రాలేక అక్కడ ఆగుతారు. అప్పుడు వాడు ఇడిదిప్పుతాడు. స్ట్రైట్ గా వెళ్తున్నావు, చిన్నగా ఇది కాదేమో, ఇది నిజమా అన్నట్టు తిప్పితే ఇడు తిరిగి ఇది నిజమని పొరపడకూడదు. పరిశుద్ధాత్ముడు మనకు మార్గదర్శి. ఆ ఆత్మ నీలో ఉంటే, నీతో ఉంటే, నిన్ను నడిపిస్తూ ఉంటే, నీవు నడుస్తూ ఉంటే 3 భాగాలు చక్కని మార్గాలు, త్రోవలు. మార్గం ఒకటే, కానీ నీవు నడవవలసిన విధము బయటకు వస్తుంది. మీకు అన్ని వివరంగా పోసగుచ్చినట్లుగానే ఆత్మదేవుడు మనకు అందించుగాక. మంగళవారం రాత్రులు, శుక్రవారం రాత్రులు ఆశ కలిగిన ఆత్మీయులందరూ పాల్గొంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 సంతోషంగా లేనట్టున్నారా? నలుగురు
హల్లెలూయా. హల్లెలూయా. దైవజనమా, లేదంటే ఇదిగో ఇదే ఆత్మ అనుకొని అలాగే వెళితే ఒక దినాన విమర్శలోనికి వెళ ఇంద్రియ నిగ్రహణ కలిగిన ఆత్మనే నేను నీకు ఇచ్చాను కదా. ఇంద్రియ నిగ్రహణము అంటే ఏంటి? ఆ ఆత్మను పొందిన నీవు ఆత్మను ఒడిసి పట్టుకునే మనస్సు నీలో లేకపోయిందే. ప్రార్థన చేస్తారు, 2-3 గంటలు ప్రార్థనలు చేయొచ్చు, కానీ అభిషేకపు తాలూకు జీవితం విశ్వాస క్రమములో ఎలా ఉంటుందో అది గుర్తించలేని నాడు బలహీనపడతారు. ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, దైవజనమా, వాడు రూటు వాడు నిర్మించలేడు, ఉన్న రూటుని పక్కకి వాడు చేసేదదే తెలియక ఇక పల్టీలు కోతి కొట్టినట్టు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎందరో ఉన్నారు. మనమైతే ఈ గ్రూపులో అలా ఉండనందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఉండనందుకు అనగానే హల్లెలూయా వచ్చింది. ఉన్నామో లేవో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా ఉన్నాను అనుకుంటూ చక్కగా చెప్పారు. ఎవరో ఉన్నారా? నాకెందుకు చెప్పారు ఉన్నాం సార్ అని. ఎలా ఉన్నారు? ఈ 3 భాగాలలో ఎలా ఉన్నారు? ఉంటే రిజల్ట్, ఎగ్జామ్ రాసాము, రిజల్ట్ ఎలా ఉంది? ప్రతి దినము రిజల్ట్ ఇది. ఉదయం మొదలుకొని రాత్రి నిద్రించే వరకు రిజల్ట్ ఎప్పుడైనా స్వీకరించారా? ఎగ్జామ్ రాసినోడు రిజల్ట్ చూడాలి కదా, చూస్తాడా లేదా? చూస్తారు. మరి చూసిన రిజల్ట్ ఒకసారి ఇటు పెట్టుకొని, ఈ రోజు నేను ఆత్మను అనుసరించానా, ఆత్మ నన్ను నడిపించాడా, నింపబడ్డానా? ఎప్పుడన్నా ఒక్కరోజు గమనించారా? నిరీక్షించుట భావం అదే. నేను ఆత్మను పొందిన దాన్ని గనుక, నేను ఆత్మను పొందిన నేనేం మాట్లాడినా చెల్లుద్దంటే సరిపోద్దంటారా? సరిపోదండి. చూసారా? అక్కడే వ్యత్యాసం వస్తుంది. ఏం ఆలోచన చేసినా నా ఆలోచన కరెక్ట్ అన్నాను అనుకోండి, నేను సరిపోద్దా? సరిపోదండి. సరిపోదు. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆ చెరసాల అధిపతి విషయంలో పౌలు ఏమన్నాడు? విచారణ చెయ్యకయే. రోమియులైన మమ్మల్ని దేశమై పెడతావనగానే గడగడగడ ఉనికిపోయాను. విచారణ, అది భౌతిక విచారణ, ఇది ఆత్మ సంబంధమైన విచారణ. ఇప్పుడు మన వాక్యములో ఆ విచారణ అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి. నేను మీకు నెలల ముందే చెప్పుకొస్తున్నాను. వాళ్ళు శాంతి ఒప్పందం అయిపోయిందని ఒకరు వాక్యంలో చెప్పినప్పుడు ఇది ఒప్పందం కింద కాజాలదు. ఇక వెతికి వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు? శత్రువు దూరమై మందిర నిర్మాణం వరకు ఇది సాగాల్సిందే. ఎన్ని శాంతి ఒప్పందాలు చేయాలని పేపర్లో టీవీలు పట్టినా ఏం చెప్పాను? ఇదే ఏం చెప్పలేదంటే వస్తుంది. కనుక నీవు దేని వలన విచారించగలిగాము? నీలో ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ మనకు తెలియచేస్తాడు. ఆ ఆత్మ శత్రువును చితకగొడతాడు, అంటే అపవాదిని పారద్రోలుతాడు. ఆ ఆత్మ నీలో ఉండి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ ఆత్మ నీలో ఉండి నిన్ను అనుదినము రక్షిస్తాడు. ఆ ఆత్మ అభిషేకము నీలో ఉండినట్లయితే నిన్ను ఆదుకుంటాడు మరియు ఆదరిస్తాడట. ఆ ఆదరించు ఆయన పేరే ఆదరణకర్త. ఆమేన్. ఈ ఆదరణకర్తను కలిగిన వాళ్ళు మన గ్రూపులో చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు.
అయితే ఉన్న క్రమములో 3 విధాలుగా ఉన్నారు. ఏ విధానములో ఉన్నారో పరిశీలన చేసుకుని దిద్దుకుంటూ ఎదుగుతూ వెళ్ళడమే. దినము కడుక్కోవడమే. అది ఎలాగో మనము గమనించాలి. ఇప్పుడు ఎందుకంటే వాడు రాక మునుపు బలవంతము చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే అడ్డగిస్తున్నారో వాడిని ఆయన తన ప్రియులను తీసుకుని వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయాక అడ్డగింపు ఉంటుందా? లేదు. ఇక అడ్డగింపు అనేది ఉండదు గనుక నెక్స్ట్ వాడి ముద్రను ఇప్పుడు రాయిస్తున్నవాడు ముద్ర గుద్ది అమలు చేయిస్తాడు. ఈ ముద్ర అనగానే భౌతికమైన ముద్ర కానే కాదు. ఇప్పుడు ముద్రించుటలో 2-3 రెఫరెన్స్ను మనం చూద్దాం. యోబు గ్రంథము 38:14 కొద్దాం. కుడి చేయి అంటే ఏంది ఇప్పుడు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే రోమ 8లో కూడా ఆత్మానుసారులుగా ఉండుడి, ఆత్మ చేత శరీర క్రియలు చంపివే. ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులని అనబడతారని 5-14-15 వచనాలు రోమా 8లో విస్పష్టపరిచాడు. అలాగే రోమా 8:9లో ఒక మాట అంటున్నాడు, చూడండి దైవజనమా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని ఆత్మ శరీర స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము కలిగిన వారు తారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. అదుగు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు. మరి ఆత్మను కలిగాము అనుకున్న మనము మన స్థితిగతులు ఏమై ఉన్నాయి? ఇప్పుడు నేనున్నాను, వాక్యం బాగా చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు, బ్రహ్మాండంగా వాక్యం చెప్పి ఉండవచ్చు. ఆ వాక్యములో అనుసరణ నాలో లేకపోతే నేను శరీర సంబంధినే కదా. ఉదాహరణకి చీటికి మాటికి నేను ఆవేశపరుణ్ణి అనుకోండి, క్షణంలో టాంకర్ వచ్చేసింది అనుకున్నాం. నేను ఆత్మ సంబంధినా శరీర సంబంధిని? అందరు చెప్పండి ఇప్పుడు. శరీర సంబంధి. ఏంది ఎవరు చెప్పట్లేదు? సంబంధి కాదు, ఆత్మ సంబంధినే. కానీ ఆత్మను ఆత్మానుసారముగా నిలుపుకోలేక నా హృదయ తలంపులు, నా మార్గము కొట్టేయబడింది. ఆత్మ సంబంధే కానీ దేనికి లొంగిపోయాడు? కోపానికి లొంగి. ఈ కోపం అనేది శరీర కార్యాలు కదా. అవునండి. ఇప్పుడు ఆత్మ సంబంధి శరీర కార్యాలకు లోనయ్యాడు. ఆత్మ సంబంధి అభిషేకము పొందిన నేను ఆత్మ సంబంధిని కాదా? ఇప్పుడు మీకైతే ఒక గట్టి ప్రశ్న వేస్తాను, దయచేసి మ్యూట్లోకి వెళ్లకుండా కొద్దిగా సమాధానం చెప్పేవాళ్ళ సంఖ్య పెంచండి. దేవుని ఆత్మతో నింపబడిన వాడు పాపం చేస్తాడా? చేస్తాడండి. కొంతమంది అంటుంటారు, చెయ్యడు అని మనం అనుకుంటే మన ట్రాక్ వాడు పక్కకి తీస్తాడు అని కనపడతాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే ఆత్మ సంబంధిగా ఉన్నవాడు ఇటువైపు 50% ఆత్మ సంబంధి, 50% మానవ తలంపులతో అక్కడ కలిగే ఉంటాడు.
ఇంత ప్రార్థన చేసిన నీవు ఇంత ఆత్మీయునిగా ఉన్నప్పుడు వాడొకడు వస్తాడు. ఈ వచ్చినప్పుడు వెంటనే ఉద్వేగానికి లోనైతావా లేదా? అయితే అవుతాం. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళా హిస్సోపు అనబడే వాక్యం మనల్ని శుద్ధి అడుగుతున్నాం. ఎందుకు? నీవు ఆత్మీయుడవు గనుక సాయంత్రానికి అయ్యా నన్ను మన్నించు. ఇక సాయంత్రం చేసిన వాడిని మళ్ళీ ఉదయాన్నే ఏం చేస్తాం? మళ్ళా మన్నించమంటాం. అంటే కడుక్కుంటూ ఉన్నాం. ఈ కడుక్కున్నప్పుడు కొంత మురికి ఉంటుంది, కొంత మురికి పోద్ది. పదే లేదా? పోతుంది. కొద్దిగా మరకలు ఉంటాయి కొందరికి. కొందరం పూర్తిగా గడుక్కుంటారు, కొద్దిగా మరక ఉంటుంది. అంటే ఏంది? మనస్సు హృదయములో ఇంకా ఆ రోజు జరిగిన తలంపులు సద్దన్నం వలె ఉంటాయి. దేవుడు 70 ఏండ్ల వరకు మన్నించి తీరాలన్నప్పుడు అది సంపూర్ణంగా మనసులోంచి పోజాలదు. ఒకరు ఎవరన్నా బాధ పెట్టారనుకో, ఆ బాధ అట్నే నిలబడిపోద్ది. అవునా కదా? అవునండి. అది ఒక రోజుతో, ఆ రోజు సాయంత్రంతో పోవాలి. పోద్దా? కఠినమైనవి పావు. అంటే నీ మనసులో ఇంకా వారు అన్న మాటలు నీ హృదయములో అది క్రోధ భావాన్ని పెంచింది కదే. అవును. ఇప్పుడు ఆత్మ సంబంధిగా కాకుండా పోతావా? ఆత్మ సంబంధివే కానీ ఉద్వేగానికి లోనై, ఆత్మ సంబంధివే కోపతాపాలకి లోనయ్యాం కనుక మళ్ళీ ఏం చేస్తున్నాడు? నరులారా తిరిగి రండి అని. ఎందుకన్నాడు ఆ మాట? ఆత్మ ఈ సంబంధం మన్ను పడతనే ఉంటది. ఈ మన్ను పని అదే. కాబట్టి నీలో ఉంచిన నా ఆత్మ ద్వారా దినదినము మహిమ నుండి అధిక అధిక మహిమ. ఎదగమంటున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నా కుడి చేయి అన్నాడు. నా కుడి చేయి పేరు ఆత్మ. ఇప్పుడు మరి మన కుడి చేయి ఆయన కుడి చేతి పేరు పరిశుద్ధాత్ముడు. మరి మన కుడి చేయి జయప్రకాష్ గారు, మీ కుడి చేయి పేరేంది? కుడి చెయ్యి. అమ్మా బిందు, నీ కుడి చేయి పేరు ఏం పేరు? ఓహో, లాక్ లో ఉంది. ఇంకెవరైనా? అది ఆశీర్వదిస్తుంది కదా. మరే ఇప్పుడు ఒక ప్రశ్న. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయుడు అన్నాడుగా. అవునండి. అవును. ఎవరు చేయమన్నాడు? పవిత్రమైన. మన చేతులే. అవునా? అవును. పవిత్రమైన చేతులు అన్నప్పుడు ఒకటేమో చేతులు. మొన్న పాపం ఒక ఆయన వచ్చాడు ఆరాధన చేయటానికి. మీకు సూటిగా చెప్పాలంటే ఇదే వచ్చాడు. వచ్చిన ఆయన మీ అందరు ఆరాధన 3 పాటలు పాడాడు. పాపం నేను ఒక పాట పాడి నాకు ఇస్తాలే నేను అనుకున్నా, పెద్ద చర్చి కదా, 3 పాటలు ఉత్సాహం ఎక్కువై 3 పాడాడు. ఈ చేతులు ఎత్తమన్నాడు. ఎత్తండి చేతులు అనగానే ఎత్తారు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిని 50 ఏళ్ళు దాటిని చేతులు అలాగే ఉంటాయా? ఉండవండి. చేతులు నొప్పులు వేస్తాయి. వాడదాకెందుకు? ఆయన లేపమన్నా ఒకసారి ఇట్లా లేపాను, ఈ చేతులు దించేసి మెలకుండా తల ఉంచాను. మరి ఇప్పుడు చేతులు ఎత్తాలి కదా. పౌలు కూడా అన్నాడు కదా, చేతులు అంటే ఇప్పుడు దేవుని చేతులు పేరు పరిశుద్ధాత్ముడు అన్నారు. మరి నీ చేతికున్న పేరేమిటి? ఆత్మ సంబంధంగా హృదయము. చక్కగా చెప్పారు ఎవరో. హృదయం. అది నీ ఆత్మ. ఆత్మీయంగా చూస్తే పవిత్రమైన మనస్సుతో ఆయన స్తుతించి ఆయన మీద గురి నిలపండి అనే భావము ఆత్మీయమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భౌతికమైన చేతిని గురించి మాత్రమే రాయబడదు. ఇప్పుడు మన గ్రూపులో ఉన్న దైవజనులు గాని విశ్వాసులు గాని ప్రార్థనలో పశ్చాత్తాపముతో ఏదో అలా చేస్తున్నారా? వారి గురించి, వారి కుటుంబాలు, సంఘము వీళ్ళందరినీ కూర్చుని ప్రాధేయపడుతూ పూర్ణ గురితో చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ధూపము వలె అంగీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. రెండు చేతులు ఇక్కడ కనపడతాయి. ఒకటి దేవుని హస్తము, రెండవది నీ హస్తము. నీ హస్తం అన్నప్పుడు ఒకటి కనపడుతున్న చెయ్యి, రెండవది నీ హృదయము. పొలము అన్నప్పుడు భౌతిక పొలము, ఆ పొలమునే యేసయ్య నీ హృదయము అన్నాడా? అన్నారు. మీరు బైబిల్లో ఉన్న ఆ విధానం గమనించండి దైవజనమ. అంటే నీ హృదయమును పైకెత్తు. ఆ రోజున హన్న ఏం చేసింది? ఆమె తలంచుకున్నది, కానీ ఆమె రెండు చేతులు ఎత్తినట్లుగా మనము ఆ మాటను గుర్తించగలం. ఎందుకంటే వచ్చి నువ్వు తాగుతున్నావా, మత్తురాలువా అన్నప్పుడు ఆత్మను ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తాడు. కుమ్మరించింది. కుమ్మరించాలంటే ఆయన ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. కానీ ఆ భౌతికమైన తలతించింది కానీ ఆమె హృదయము ఆకాశమునకు ఆయన సన్నిధికి వెళ్ళడం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, సంతోషంగా ఉన్నావా? హల్లెలూయా. ఈ రోజున నీవు ప్రార్థనలో ఉన్నావు, విశ్వాసముతో ఉన్నావు, కానీ ప్రతి దానిలో నీవు గురి కలిగి ఉండాలి. గురి తప్పడానికి వీల్లేదు. ఆయన కుడి చేతి నీడలో నీవు ఉన్నావు. ఆ కుడి చేయి పేరు పరిశుద్ధాత్ముడు. ఆ కుడి చేతిని వాడు ప్రలోభ పెట్ట చూస్తున్నాడు, బలవంత పెట్ట చూస్తున్నాడు. కానీ పవిత్రులు, పవిత్రురాలైన కన్యక వాడికి లొంగదు. అయితే విడువబడిన తరువాత వాళ్ళందరూ ఇప్పుడు యోబు గ్రంథాన్ని 38:14 రండి. ముద్ర అంటే ఆఫీసుల్లో ఉండే సీలు మాత్రమే కాదు, అది భౌతికమైన సీలు. ఇప్పుడు మీలో ముద్రించబడిన వారు ఎందరున్నారు? వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి, అల్ఫోన్సా గారితో సహా. ఎవరు లేరా ముద్రించబడ్డాళ్ళు? హల్లెలూయా. వస్తుందండి. ఈ మాట నేనెందుకన్నాను? ఎఫెసీ గ్రంథము 1:13 చూడండి. మీరును ఆ సత్యవాక్యమును అనగా ఆ, మీ రక్షణ సువార్తను విని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అద్దుగో, ఆత్మచేత ముద్రించబడ్డారు. ఈ ముద్ర మామూలు ముద్ర కాదది, లేజర్ టెక్నాలజీ ముద్ర కాదు, ఇంకొక ముద్ర ఉంది, ఆత్మచేత ముద్ర. ఈ ముద్ర ఎప్పుడు పడుద్ది చెప్పండి పోనీ? ఆత్మతో నింపబడినాం. మొట్టమొదట ఫీల్. ఎస్, బాప్తిజం. ఎప్పుడైతే ఆ మాటల భావం చూడండి, యేసు నా ప్రభువు, నా రక్షకుడు, నా సొంత రక్షకుడు అని విశ్వసించి మారు మనస్సు పొంది, ఆ మారిన మనస్సుకు బాప్తిస్మమును రక్షణ పొందిన రోజు నిన్ను క్రైస్తవుడు అనే నామముతోటి ముద్రిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రీస్తు వాడు, ఒకటే గుర్తు, ఆయన క్రీస్తు, ఆయన ప్రజలము క్రైస్తవులము. ఇంకా రెండవ ఆలోచనకి తావు అవసరమే లేదు. ఇప్పుడు మనమంతా ఎవరమే? క్రైస్తవులం. అంటే హూ హ్యావ్ క్రిస్టియన్, హూ ఆర్ ద క్రిస్టియన్. క్రీస్తుని కలిగిన నీవు క్రైస్తవ్యములో ఉన్నావు. ఇప్పుడు ఆత్మచేత ముద్ర 4:30 కూడా చదివమ్మా ఒకసారి. ఎఫెసీ 4:30. ఎఫెసీ 4:30. అలాగే ఇంకొకరు 1 కొరింథీ 9:2కి రండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆ విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఎప్పటి వరకు? ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు ఆ ముద్ర ఎక్కడన్నా ఉందేమో చూపించండి నాకు. హృదయములో ఉంది, అమ్మా ఆత్మలో ఉంది. అది భౌతికంగా ఉందా? లేదండి. లేజర్ టెక్నాలజీలో ఉందా?
లేదు. లేదు కదా. ఈ ఎందుకు ఈ మాటలు విశదపరచాల్సి వస్తుందంటే ఈ ముద్ర భౌతికమైన ముద్ర కింద కనపడదు. ఆత్మ, ఒకటి దేవుని ఆత్మ లేక శోధన. ఇప్పుడైతే ఆ ఆత్మ ముద్రిస్తూ ఉన్నాడు. మీరు గుర్తించండి, రాకడొచ్చినప్పుడు అందరూ లేవబడతారా? లేదు. లేదు మరి లేదు. ఎలా ఐడెంటిఫికేషన్ అనగా మనం అనుకుంటాము ఆయన అన్ని ఎరిగిన వాడండి అంటే క్రమ పద్ధతి లేదా? క్లాసులో 100 మంది ఉన్నారు, 100 మందిలో నీ కొడుకు ఎవరో నువ్వు వెళ్ళి చూస్తే గుర్తించగలవు కదా. గుర్తించగలరు. తమ తమ వరుసలోనే అప్పటికి అనలేము కదా. ఎందును బట్టి? వాడి స్వరూపం, వాడి రూపురేఖ, వానికున్న లక్షణాలు, ఇవన్నీ వాడితో ఐక్యముగా జీవించిన క్రమము, నీ ఒడిలో పెరిగిన క్రమం, ఎన్నో వేరియేషన్స్ అన్ని చూడండి. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని విజ్ఞాపన ద్వారా ఒక ఆత్మను అనగా పరిశుద్ధాత్ముని పంపాడు. ఎందరో ఆత్మ చేత నడుస్తూ ఉన్నారో, అభిషేకించబడి ఉన్నారో ఆ ఆత్మ వారిలో ఉన్నాడు. ఈ ఆత్మ నీలో ఉన్నాడు, కానీ మానవ మన్ను స్వభావము కూడా ఉన్నది. కనుకనే మానవునిగా పొరపాట్లు, గ్రహపాట్లు, అపరాధ దోషాలు మానవ సిద్ధంగా చేస్తూ ఉన్నావా? నా ఆత్మ ద్వారా గద్దిస్తూ ఉన్నాడు, నా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, నా మాటలు అగ్ని వంటివై ఉన్నవి, నీవు మారడానికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దినమెల్లా ప్రయాసపడునట్లు ఆయన ఆత్మ మనకు రంగరిస్తూ ఉన్నాడు. కాబట్టి రిపెంట్ యువర్ సెల్ఫ్. ఈ రిపెంటేషన్ రాగానే మొదట నాకొద్దు దేవుడు, అబ్బే అవసరం లేదు, నేను చేయలేను ప్రార్థన, మోకాళ్ళ మీద కూర్చున్నా నిద్ర వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మళ్ళా హృదయంలో అటు వాక్యం ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ మరి ఇంకే ప్రవచనం ఏదో విధంగా టాక్మని ఒక చిన్న శ్రమపాటిది కలుగ చేసినప్పుడు మరలా తిరుగుకుంటాడు. అమ్మో, ఈ దేవుడు తప్ప దేవుడు లేడు, ఆయన లేకపోతే ఏమైద్దో అని మారు మనస్సు అక్కడ కలుగు. అది భౌతికంగా ఎక్కడన్నా రాసి ఉంటుందా? నీ హృదయమును పలక ఆత్మలో ఎక్కడ ఉంటది? లోపల రాసి ఆ, హృదయం అనే పలక మీద 38:14 అంటాడు, ముద్ర ముద్ర వలన వలన మంటికి రూపము కలుగునట్లు. కలుగును. ఇప్పుడు అది 1 పుట్టగా కొరింథీ 9:2 చూడండి. ఇతరులకు నేను అపోస్తుడులను ఆ, కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తుడునై ఉన్నాను. ఆ, ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు అదిగో. మీరే నా కారా? అపోస్తులత్వానికి ముద్రగా ఉన్నవారు మీరే కదా. యాడ ముద్ర వేశాడు? వేశాడా? వేస్తే ఈ లేదు. ముద్రలు పడాలా? ఆ స్టాంపు కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ముద్రణాధికారి, ఆయనే మన ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. 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 ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మకు కూడా ప్రభు అని పేరు. మెల్కీసెదెకు అని, ఆదరణకర్త అని, ఇలా 7 పేర్లతో ఉన్నాడు. ఈ ఆత్మ పొందినవారు, ఆత్మ చేత నింపబడుతున్న మనము ముద్రించబడి, క్రీస్తు ముద్ర నాలో ఉన్నది అని నీవు చెప్తూ, ముద్రను చెరపడమే వాడి ఉద్దేశం. వాడు లోక సంబంధమైన తలంపులు, ఊహలు నీ మీదకు కుమ్మరించే విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నుసుటయందు, ఇప్పుడు కుడి చేయంటే అర్థమైందా? అర్థమైందా? వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. మనలో ఎందరో ముద్రను కలిగిన వారున్నారు. అది దేవుని ముద్ర అనబడిన పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు. కుడి చేయి అన్నప్పుడు ఆయన హస్తము పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు మన వాక్యము? కాగా సమస్త జనులు ముద్ర వేయించుకొనున్నట్లు వాడు బలవంతము చేస్తున్నాడు అంటూ రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, కుడి చేయి అయిపోయింది. తర్వాత నొసటి అందైన ఎప్పుడైతే ఈ కుడి చేయి అనబడిన ఆత్మ కొనిపోబడ్డాడో, ఇప్పుడు విడువబడినట్లయితే వాళ్ళందరూ ఎవడి స్వాధీనం అవుతారు? ఇప్పుడు సాతాను అపవాది పరిశుద్ధాత్మ స్వాధీనం కాదు కదా. కాదు. వాడి అధికారము క్రిందకొస్తారు. లొంగుతారా లేదా అది నేను ఎత్తను ఇప్పుడే. విడువబడ్డారు అంటే దేవుడే శ్రమలకు అనుమతి ఇచ్చాడు. దైవ జనమా, పూర్వము నుంచి చూడండి, నోవహు కాలములో ప్రజలు విచ్చలవిడిగా ఉన్నప్పుడు దేవుడు ఉగ్రతను ఆయన అనుమతించాడు. ఆదికాండం 7వ అధ్యాయములు అంటూ ఉన్నాడు, ఆయనే స్వయంగా తలుపు వేసేశాడు. ఆయన తలుపు వేశాడు. జనము వెర్రి కేకలేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికితే చాలని ఎర్రి కేకలే. కానీ ఆ తలుపు వేసింది ఎవరు? దేవుడే చేశాడండి. స్వయంగా వేశాడు. అంతేకాదు, మత్తయి 25వ అధ్యాయములో కూడా అక్కడ 10 నుంచి తర్వాత చదువుకుంటే అక్కడ పెండ్లి కుమారుడు మొదట ఆలస్యమయ్యాడు, వీరందరూ నిద్రిస్తున్నారు. తరువాత తలుపు వేయబడెను. ఆ తలుపు దేవుడు తలుపు వేసి, మూసేసి ఇప్పుడు ఆ తలుపు ఇంకా వెయ్యలేదు కనుకనే ఇదిగో హెచ్చరిస్తున్నాడు. నేను హృదయమును తలుపు దగ్గర, ప్రకటన 3:20 నుంచి అంటున్నాడు, కట్టుచున్నాను. హృదయమును తలుపు యొద్ద తడుతూ ఉన్నాను. ఎలా? నేను వాక్యమునై ఉన్నాను. నా దాసుల ముఖాంతరములో నుంచి నేను తడుతూనే ఉన్నాను. నీవు తలుపు తీసి నన్ను చేర్చుకో, నా మాటలు చేర్చుకో, అవి రంగరించబడి ఉండాలి. నీవు నెబర వేసుకో. ఆ తరువాత ఎవడైనా స్వరము విని నా స్వరము వినలేకపోతున్నారు. నా స్వరము విను సమయము కొంత కేటాయించండి. స్వరము వినే కాలములో నీ హృదయమును మూయవద్దు. కానీ మన గ్రూపులో చాలా మంది వినువారు ఉన్నందుకై నేను దేవునికి స్తుతులు చెల్లిస్తాను. చాలా మంది అన్నప్పుడు కొందరు వినువారిగా లేరు. పరిస్థితుల ప్రభావము అయినా ఏ పని చేసినా చక్కగా నీ హృదయమును పైకెత్తాలి. చేతులు పైకెత్తుతానగా నీ హృదయ తలంపు, నీ గురి ఆలోచన ఎత్తబడి, ఏ వ్యక్తి అట్లా కలిగి ఉన్నాడో అట్టి వాని హృదయము తెరువబడుతూ వాక్యపు లోతులు, వాక్యము ఒక ఎత్తు, అందులో ఉన్న లోతులు, దేవుని వాక్యం ఎన్నెంచులు? 2 అంచులు గల అంచుల ఖడ్గము వంటిదండి. వార్త అయి ఉన్నది. అందులోపలే నీవు నేను ఎరగని మర్మము దాచబడి ఉంది. అది కేవలము శిష్యుల ద్వారా, ఆయనకిష్టులైన ప్రియుల ద్వారా ఆ మర్మము తన ప్రియులకు వివరించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయనకి ఇష్టలము గనుకనే ఆ కృప ఈ గ్రూపులో అనుభవాలలో పొందుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సరికోలేని భాగ్యము మనకు దినదినము మనము నూతనమైన వాక్యాలతోటి ఆదరించబడుతూనే ఉన్నాం. మన దీపము నిత్యము వెలిగించబడుతూ ఉంది. ఆ దీపము మసక బారకూడదు. ఆ దీపము మసక రాకూడదు. మసక కూడా రాకూడదు. ఎందుకంటే నీ వెలుగు అనేకులకు ప్రకాశించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు శిరస్సు మీద, ఇంగ్లీషులో దాన్ని నుదుట మీద అన్నప్పుడు హెడ్ ఆర్ ఫోర్ హెడ్. ఇదంతా తలే. ఆ తల్లో కనపడేది ముందా వెనక? ఎదురుగా వచ్చినప్పుడు ఇదండి. షార్ట్ మాటగా కొడితే ఏమంటాం? ఏయ్ షార్ట్గా అదే నీకు చేత అయితే ముందు నుంచి కొట్టు.
ఇప్పుడు మీరు నుదుట మీద ముద్రించుట అన్నా కూడా లేజర్ టెక్నాలజీతో ముద్రేయటం కాదు. ఆ రోజున మరలా చెప్తున్నాను, ఆ రోజున నెబుకద్నెజరు కాలంలో 2 సంఘటనలు. అయితే అక్కడ విగ్రహము ఇత్తడి. ఆ రోజు అంత టెక్నాలజీ లేదు దైవజనమా. ఆ తరువాత అదే విగ్రహము నేడు ఇత్తడి పెట్టక్కర్లా, అంతా లేజర్ షోలు కూడా మొదలైనవి కదా. ఛాయ. దాని తర్వాత కూడా టెక్నాలజీ విపరీతమైన స్థితిలో ఉంది. నీకు తెలియకుండానే ఇంకొకటి వచ్చింది ఈ మధ్యకాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతిమ మాట్లాడుతుంది. ఎన్ని AI. సంవత్సరాల నాడు దేవుడు చెబుతున్నాడు, ప్రతిమ మాట్లాడునట్లును. ఉందా ప్రకటనలో 13లో? ఉందండి. చదవండి. ఉంది. అంతేకాని ఇప్పుడు ఒక ఇత్తడి బొమ్మ పెడితే అది పాలు తాగింది, పెరుగన్నం తిన్నది అని వాళ్ళ లోకం భయపెడుతుంటే ఇది నిజమే కావాలా అని పరిగెత్తిన వాళ్ళు ఉన్నారా లేదా? అవును. ఆ ప్రతిమ యొక్క ప్రాణమిచ్చుటకై ఆ, దానికి అధికారం ఇవ్వబడెను. ఆ. దాని ముందు ప్రతిమ మాట్లాడునట్లును అనే స్పష్టమైన మాట ఉంటుంది చూడండి. మాట్లాడునట్లును ఆ, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారికి ఇప్పుడు ప్రతిమ మాట్లాడుట అనేది ఒకప్పుడు ఏమైనా విన్నామా? వినలేదు. ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు మీరు వాట్సాప్లో మన గ్రూపులో దేవుని వాక్యం కన్నా వాట్సాప్లో చూసుకుని ఆ లోక సంబంధమైన వీటికి టెక్నాలజీ టైం పాస్ చేసే వాళ్ళ సంఖ్య కూడా గట్టిగానే ఉందని నా మనసు ఎప్పుడో తెలియజేసింది. మీరు ఏమైనా అనుకోండి, సమయము పోనివ్వడమే వాడి డ్యూటీ. మీలో అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే నేను పొరపాటు చేస్తున్నానా లేదా గమనించుకోండి. ఒకటి ఆన్ చేస్తే ఆ బోటూబర్లు ఇట్లా అచ్చం మనిషి మాట్లాడినట్టే, అబ్బాయి మాట్లాడినట్టే, అమ్మాయి మాట్లాడి పాటలు కూడా, క్రైస్తవ పాటలను కూడా AI ద్వారా అనుసంధానం జరగలా? మొత్తం జరిగింది. జరిగింది. ఏంటలా మీకు? ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఆ సాఫ్ట్వేర్. రోజు ప్రతిమ ఇత్తడి, ఈ రోజు ప్రతిమ బొమ్మ, షాడో. ఎందుకని? కడవరి దినాలు, క్షణాలు గనుక ఇవన్నీ ఎంత వేగంగా వస్తున్నాయి. ఈ వేగము 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 ప్రపంచాన్ని శాసిస్తున్నంత వరకు వస్తుంది. బలవంతము చేయబడి ఆ తరువాత నీ గురించిన గ్రిప్ అంతా పట్టుకుంటా. ఇప్పుడు మరలా ఎలక్షన్ కార్డు సర్ అనేది వచ్చిందా? వచ్చింది. SIR. వచ్చిందా? ఇందులో నీకు సంబంధించిన ఐడెంటిటీ ఆల్రెడీ ఆధార్ కార్డు ఇచ్చారు. ఆ ఆధారు తోటి నీవు ఎలక్షన్ కార్డులో కూడా ఎంట్రీ పెట్టించారు. నీ ఆధార్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? నీ ఆధారును కొడితే నీ ఇంటి అడ్రస్ ఒంటి మొత్తం కనపట్ల, కులము, గోత్రము, వర్ణము, వర్గము అన్ని క్రైస్తవుడా, అన్యుడా. ఇది ముఖ్యంగా రెడ్ కోట్ చేశారు ఒకప్పుడు. సుప్రీంకోర్టు అభ్యంతరం పెడితే మళ్ళీ ఆగారు. రిలీజియన్. ఆధార్ కార్డు రేషన్కి మతానికి ఏం సంబంధం? ఆలోచన చేయలేదా? అయితే ఈ ఆధార్ అనేది కానీ, ఈ వెల్ఫేర్ కార్డులు కానీ, ఇవన్నీ ముద్రలో ఒక కొమ్మ, అదే ముద్ర కాదు. మరలా చెప్తున్నా, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఆ బుక్, ఈ బుక్, ఇవన్నీ కూడా ఒక్కొక్క శాఖ కొమ్మలే. అసలైంది ఒకటి ముద్ర. ఆ రోజు ఫిజికల్గా అపియరెన్స్ ఉంది, ప్రతిమ మాట్లాడటము. ఈరోజు ఆ ప్రతిమ కళ్ళ ముందు మాట్లాడుతుంది అంటే రాకడ ఎంత క్షణాలలో వచ్చింది.
ఎంత భయంకరమైన దినాలలో ఉన్నావు? పరిశుద్ధుడిగా ఉన్నావా? పరిపూర్ణునిగా ఉన్నావా? అనగా పవిత్రురాలైన కన్యకగా మార్చబడుతున్నావా? ఇంకా పరుగులు 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 అనుకుంటూ చూద్దాములే, రాకడొస్తుందిలే అనుకుంటావా? కొందరు ఆలస్యమని ఎంచున్నట్లు ఆయన ఆలస్యము చేయువాడు కాడు, ఇంకను ఈ పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలని కొంత ఇచ్చాడు. కానీ రాకడ గడియల దగ్గర ఆయన ఉపేక్షించడు. ఇక ఆలస్యం ఉండదు, స్పష్టంగా చెబుతున్నాడు. ప్రపంచ పరిస్థితులన్నీ మారుతాయి. క్రైస్తవ దేశాలు ఉడికిపోయే పరిస్థితి. 2 వర్గాలుగా, అన్యులు విశ్వాసులుగా డివిజన్ జరిగే పరిస్థితులు రాబోతున్నాయి. అపవాది ఐక్యమత సమ్మేళనాలు పెట్టి గ్లోబల్ సమ్మిషన్స్ వైపు వాడి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కళ్ళ ముందు మనము చూస్తున్నాం, చూడబోతూనే ఉన్నాం. అయినా ఆ వ్యాపకము, వ్యాపారము, బ్రతుకు తెరువు మనస్సు లోకములో కూర్చోగానే లోక సంబంధమైనవి ఎక్కుతున్నాయా లేవా? ఎక్కుతున్నాయి. ఒక అవసరానికి లోకస్తుడు రాగానే వెంటనే ఏమవుతుంది? మానవ ప్రయాసల్లో పడిపోతున్నాం. అందుకనే దేవుడు తిరిగి ఉదయం సాయంత్రం సన్నిధిలో ఉండమని ఆయన హెచ్చరిక చేశారు. ప్రియ దైవజనమా, ఇప్పుడు మనము గమనించింది, కొద్దివారు సమస్త భూజనులకు ఒక ఆధిపత్యము నిమిత్తమై బలవంతము చేస్తూ కుడి చేతి మీద ముద్ర వేయాలి అనే మాటను హెచ్చరిక మనకు తెలియచేస్తాడు. కుడి చేయి అన్నప్పుడు వారి హృదయమే. ఇప్పటి వరకు కుడి చేయి, దేవుని కుడి చేయి అన్నప్పుడు ఆ కుడి చేతి క్రింద ఉన్న వారలారా దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నాడు. అంటే ఆత్మచేత నడిపించబడు వారలారా, ఆత్మాభిషేకముతో నింపబడిన వారలారా, ఆత్మను బట్టి శరీర క్రియలను చంపిన వారలారా, దేవుడు నీ కోసం రాజ్యం ఉంచాడు అనేది భావమై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. 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 అన్నప్పుడు నీ హృదయమును పోల్చుకో ఒక్కసారి. నీ హృదయము మీద సంఘము ఎత్తబడ్డాక నీ హృదయము మీద వాడు ముద్రేస్తాడు. ముద్ర వలన ఒక రూపం వస్తుంది. అందుకని ఆత్మచేత ముద్రించబడిన వారు అన్నాడు. భౌతిక ముద్ర కాదది. దేని చేత ముద్ర? ఆత్మచేత ముద్రింపబడిన వారు. 2 రకాలు. ఒకటి భౌతికమైనదైతే, రెండవది ఆత్మచేత. ఆత్మచేత అన్నప్పుడు అవి కూడా ఎన్ని కనపడుతున్నాయి? 2. దేవుని ఆత్మచేత ముద్రించబడ్డవారు ఒకరైతే, వారు సంఘము ఎత్తబడి వెళ్ళిపోగా ఈ బుద్ధిమంతురాలైన కన్యక, బుద్ధి లేని కన్యక 7 ఏండ్ల శ్రమలోనికి విడవబడిన వారుగా ఉంటారు. వారి మీద వాడి హస్తం ఉంచుతాడంటే వాడి ఆత్మకుమారుడు. ఇక్కడ వరకు అర్థమైందన్న వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కనుక మనము ప్రార్థనతో ముగించుకుందాం. ఇప్పుడు నుసుట మీద ముద్రించుట అంటే ఆత్మీయ భావం ఏమిటో మరుసటి సోమవారం ధ్యానం చేసుకొని 666 ముద్రను మనమే లెక్కించమని ఆయన చెప్పాడు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. కౌంట్ చేయమని. అది ఒక మనుషుని సంఖ్యే. మనము లెక్కిద్దాము. అనేకులకు ఆ రీతిగా ఉండకుండా దేవుని ముద్ర కలిగిన వారమై ఆశీర్వాదము అనేకులకు పంచుదముగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.